హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. మూసీ ప్రక్షాళన అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేయబోతున్న దాంట్లో భాగంగా ఈరోజు గంధంగూడ, అదేవిధంగా కేకే కాలనీ, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మధు పార్క్ రైడ్స్ కావచ్చు, అదేవిధంగా మనం విఘ్నేశ్వర కాలనీ, ఈ కాలనీలన్నిటికీ సంబంధించి కూడా ఒకప్పుడు బఫర్ జోన్లో లేవని చెప్పేసి లీగల్గా మేము ఇండ్లు నిర్మించుకున్నాం, కానీ ఇప్పుడు ఇల్లీగల్ అంటూ ఉన్నారు. ఇవి ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మా మధ్యతరగతి కుటుంబాలు మావి రూపాయి కూడేసుకొని మేము ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఒకేసారి మూసీ ప్రక్షాళన అని చెప్పేసి ఒకప్పుడు మూసీ ఆ కాలువ నుంచి 9 మీటర్లు అని చెప్పేసి ఇప్పుడు 50 మీటర్ల వరకు కూడా బఫర్ జోన్లో ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మేము ఇల్లు నిర్మించుకున్నాం, ఇంకా ఈఎంఐలు కూడా కడతానే ఉన్నాం. సో ఇది ఒకేసారి ఇల్లు తొలగిస్తామనేది పెద్ద సమస్యగా మారిపోయిందని చెప్పేసి బాధిత కుటుంబాలు తెలుపుతా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాం. అప్పుడు బఫర్ జోన్లో లేవని, ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నాయని, మా మూసీ ప్రక్షాళన కోసం ఇళ్ళని తీసేస్తామని అంటా ఉంది కదా తెలంగాణ ప్రభుత్వం. సో దీనికి సంబంధించి బఫర్ జోన్ అనేది ఏం లేదండి. ఇల్లు కొనేటప్పుడు ఎవరు బఫర్ జోన్లని అనలేదు. ఎందుకంటే అది చిన్న నాలా, అక్కడ 9 ఫీట్స్ అంతే బఫర్ జోను. అందుకనే మీకు రిజిస్ట్రేషన్ ఇచ్చాము. మేము కొనేటప్పుడు ప్రతి ఒక్కరు సేల్స్ డీడ్, రిజిస్ట్రేషన్ అన్నీ చూసి బ్యాంకుకి లోన్ అప్లై చేసి డబ్బులు తెచ్చి కష్టపడి ఈఎంఐ కట్టుకుంటూ చేసుకునే ఇల్లు. ఇప్పుడు వచ్చి అనవసరంగా ఫాల్స్ స్ప్రెడ్ చేసి ఇది 50 కాదు, 100 కాదు, రేపు కిలోమీటర్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు చెప్పడం, బఫర్ జోన్ అని ఉట్టిగా ముద్ర వేయడం, ఇట్స్ ఎంటైర్లీ రాంగ్ థింగ్. అదంతా ఫాల్స్ న్యూస్. ఇది అసలు ప్రాజెక్టే కాదు, అదంతా ఆయన ప్రైవేట్ ప్రాజెక్టు. ఆయన ప్రైవేట్ డబ్బులు సంపాదించుకోవడానికి ఆయన చేసే ఒక ఫాల్స్ స్ప్రెడ్ ఇదంతా. ఆయన ఇక్కడ ఇల్లు కూల్చేసి అపార్ట్మెంట్లు కడతాడని, పక్కన రోడ్లు వేస్తాడని, పెద్ద గాంధీ స్టాచ్యూ ఎవరి కోసం? అదంతా ప్రజల కోసమే. అయితే ప్రజలకు వద్దది. ఇప్పుడు ప్రజలకు లేదు, యూజ్ అయితే లేదండి. ఆయన ఏదో సింగపూర్కి వెళ్ళాడు, అది చూశాడు, ఆ పక్కన అటు ఇటు రోడ్లు ఉన్నాయి, నేను సింగపూర్ చేస్తా, ఇది చేస్తా. వద్దు, ఫస్ట్ ఇండియాలోనే ఉంచు. ఆ మూసిని ఫస్ట్ క్లియర్ చేయి, తర్వాత రోడ్ క్లియర్గా వేయి. ప్రజలకు ఉపయోగం రావాలంటే ప్రజల ఒప్పికతో, ప్రజల ఇష్టంతో ఉండాలి. నువ్వు ప్రజలకి అన్యాయం చేస్తున్నట్టు నీ ప్రభుత్వం మాకొద్దు. వద్దు మాకు మీ ప్రభుత్వం. అందరూ చేసింది వెరీ బిగ్ మిస్టేక్ ఏంటి అని అంటే మిమ్మల్ని ఎలక్ట్ చేసుకోవడం. అంటే ప్రతి ఒక్కరు ఇల్లు కూలగొట్టి చేసే డెవలప్మెంట్ వద్దు, ఎవరికి వద్దు. బికాజ్ ఇక్కడ ఉన్న వాళ్ళు బాగా బలిసి కొన్నోళ్ళు కాదు, ఇల్లు కష్టపడి రూపాయి సంపాదించి ఈఎంఐ కూడా కష్టపడి చేస్తున్నాం. బికాజ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఐటీ ఎంప్లాయీస్. ఇప్పుడు ఏఐ వచ్చి ఐటీ జాబ్స్ కూడా పోతున్నాయి. అంటే ఇప్పుడు యాజ్ ఎ గవర్నమెంట్గా మీరు ఏం ఆలోచించాలి? వెళ్ళండి, వేరే దేశాలకు వెళ్ళి ప్రాజెక్టులు తీసుకురండి, ఐటీ డెవలప్మెంట్ చేయండి, ఏంటి అన్ఎంప్లాయ్మెంట్ జరగకుండా చూడండి. అది కాకుండా మూసీ క్లీన్ చేయండి. మీరు అనుకున్నారు కదా మూసీ క్లీన్ చేయాలని, క్లీన్ చేయండి, అది లోతు పెంచండి. ఫారిన్లో మీరు డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉందో ఆ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ డెవలప్ చేయండి. సో దట్ నెక్స్ట్ వర్షాకాలంలో రోడ్ల మీద నీళ్ళు రావు. అరే అనుకుంటాం మా ఆయన ప్రభుత్వంలో రోడ్ మీద నీళ్ళు రాలేదు, వర్షాలు వచ్చినప్పుడు చాలా బాగున్నాయి, రోడ్లు మంచిగా ఉన్నాయి, ఇలా అనుకుంటాం. ఇలాంటి మంచి పనులు చేయాలి. ఒక బ్యాడ్ హిస్టరీ మాత్రం క్రియేట్ చేయొద్దు. అరే ఈయన ప్రభుత్వంలో ఇలా ఇంత చెడు జరిగింది, ఇండ్లు కూలిపోయాయి, ఇన్ని నీళ్ళు వచ్చాయి, ఇంతమంది ఏడ్చారు, ఇంతమంది సచ్చారు, ఇవన్నీ వద్దు. ఇలాంటి బ్యాడ్ హిస్టరీ వద్దు. మంచి హిస్టరీ క్రియేట్ చేయండి. ఏంటంటే ఆయన ప్రభుత్వంలో ఇలా జరిగింది, మంచి జరిగింది, పక్కన రోడ్ వేశారు, మూసి క్లీన్ చేశారు, వర్షంలో నీళ్ళు రాలేదు, మంచి డ్రైనేజ్ సిస్టమ్ అయింది. ఇలా చెప్పుకోవడానికి 4 పాయింట్స్ లేవు. చెప్పుకోవడానికి నిజంగా బీజేపీ లీడర్స్ చెప్పినట్టు ఆయన నచ్చిన కాంచి గడ్డపార పట్టుకొనే తిరుగుతున్నాడు. ఇక హైడ్రా అది కూల్చమన్నా, ఇది కూల్చమన్నాడు. లాస్ట్కి వచ్చిన బడ్జెట్లో సగం తినడమ్మా. ఇది తప్పు కదా. వద్దు, ప్రజల డబ్బు తినద్దు. ప్రజల డబ్బుతో మేము కట్టే ట్యాక్స్తో సంథింగ్ వ్యాలిడ్ చూపించండి మాకు. కనీసం సంథింగ్ వ్యాలిడ్ డెవలప్ అయింది అని అంటే వి విల్ బిలీవ్. ఓకే, మంచి చేయడానికి ఆయన ఉద్దేశిస్తున్నాడు. అలా ఎక్కడ ఎగ్జాంపుల్ అయితే మాకు కనిపించట్లేదు. ఇల్లు కూలగొట్టడానికే వస్తున్నాడు. అది మేము అలో చేయమండి, మాకొద్దు. మేము కష్టపడి చేసుకొని వచ్చినాం అండ్ లీగల్గా వచ్చినాం, ఇల్లీగల్గా కబ్జా కాదు. మీరు వచ్చి ప్రతి ఇంటి దగ్గర చూస్తే సేల్స్ డీడ్ ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది, లోన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇవన్నీ చూసి రండి.
ఇవన్నీ అసలు ఇది తప్పు అని అంటే మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చిన పర్సన్ ఉన్నారో ఆయన వెళ్ళి పట్టుకోండి, మాకు ఇచ్చిన బిల్డర్ ఉన్నారో ఆయన వెళ్ళి పట్టుకోండి, అసలు దీనికి పర్మిషన్ ఇచ్చిన పర్సన్ వెళ్ళి పట్టుకోండి. ఫస్ట్ ఆ కరప్షన్ని క్లియర్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకోళ్ళకి ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకేనా, అది చేయండి. నెక్స్ట్ టైం కరప్షన్ రాకుండా చూడండి. అసలు మీ ప్రభుత్వంలో ఏ మనిషి ఏడవద్దు, ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి. అలా చేయండి చాలు. అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మా ఇళ్ళ మీద పడి మమ్మల్ని అస్సలు ప్లీజ్ ఇలాంటి చేయకండి, ప్రజల్ని బాధ పెట్టకండి. మాకు ఎక్కడద్దు, మేము కష్టపడి చూసి చేసుకున్న ఇల్లు మాకు దక్కాలి, మాకు కావాలి. మీరు వచ్చి కూలగొట్టి చేసే రోడ్లు మాకు వద్దు. ఆ రోడ్డు మీద ఏ మనిషి నడవడు, శవాలే పోతాయి తప్పితే ఇంకేం. అంతే, ఇదే చెప్పదలుచుకుంటాను. ప్రక్షాళన గాంధీ సరోవరం ఇది అని చెప్పేసి 5,000 కోట్లతో ప్రభుత్వం గాంధీ స్టాచ్యూ నిర్మించబోతుండడంలో భాగంగా ఇట్లాంటి ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఇళ్ళని ఎంతో ఇప్పుడు లీగల్గానే కట్టుకున్నారు కదండి. మీరు లీగల్గానే ల్యాండ్స్ తీసుకున్నారు, లీగల్గానే కట్టుకున్నారు. అయినప్పుడు కూడా ఎందుకు ప్రభుత్వం మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంది? సార్, ఇది మాకు గాంధీ ప్రాజెక్ట్ అండ్ మూసీ బఫర్ జోన్ అంటున్నారండి. యాక్చువల్లీ మేము ఇల్లు కొన్నప్పుడు ఇక్కడ బఫర్ లిమిట్ 9 మీటర్స్ ఉండిందండి. ఇప్పుడు ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మూసీ బ్యూటిఫికేషన్ అది 50 మీటర్స్ అనేసి 50 మీటర్స్ వరకు ఇల్లులు తీసేస్తామని అంటున్నారు. అప్రూవల్స్ ఇచ్చినప్పుడు లిమిట్ తెలుసు వాళ్ళకి, రిజిస్ట్రేషన్స్ అప్పుడు లిమిట్ తెలుసు, ఎవ్రీ ఇయర్ మేము ట్యాక్స్ పే చేస్తున్నప్పుడు లిమిట్స్ తెలుసు. మేము ఈవెన్ ఆల్ డబల్ ట్యాక్స్ పే చేస్తున్నాము, వాటర్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్, ఎవ్రీథింగ్ పే చేస్తున్నాము. అన్ని పే చేసినప్పుడు ఈ బఫర్ లిమిట్ వాళ్ళకి తెలుసు. ఓన్లీ ఇప్పుడు వాళ్ళ వాటికి వచ్చేసరికి బ్యూటిఫికేషన్ కోసం 50 మీటర్స్ అంటున్నారు, 50 మీటర్స్ తీసేయాలి అంటున్నారు. అప్రూవల్స్ ఇచ్చినప్పుడు మేము రిజిస్ట్రేషన్ ఫీ కట్టినప్పుడు తెలుసు కదా, అప్పుడే ఆపుంటే ఎవరు కొనరు కదా, ఎవరు లాస్లోకి వెళ్ళిపోరు కదా. మీరు బ్యూటిఫికేషన్ చేసుకుంటే విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ మూసీ చేసుకోండి. మీరే పర్మిషన్స్ ఇచ్చి మీరే ట్యాక్సులు తీసుకున్న ఇల్లులని డిస్టర్బ్ చేయొద్దు, కామన్ పీపుల్ని స్ట్రగుల్ అయ్యేలా చేయకూడదు. దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రాపర్ గవర్నెన్స్. వీ హ్యావ్ రైట్ టు లీవ్. మీరు మా లైవ్లీహుడ్ డిస్టర్బ్ చేయడానికి మీకు ఎలాంటి రైట్ లేదు. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్, but you are disrupting the common people lives. This is not at all correct. I request government to do Moosi beautification only within the limits of Moosi and not to destruct any house. ఇల్లులు గులగొడతామని చెప్పేసి మనం పెద్దవాళ్ళు మాట్లాడుకున్నప్పుడు పిల్లలు వింటూ ఉన్నారు. మీ పిల్లలు ఏమని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు? మా పిల్లలు మన ఇల్లు ఇప్పుడు నెక్స్ట్ 10 డేస్లో ఒక 1 మంత్లో వెళ్ళిపోతాయా మమ్మీ, ఇక్కడ ఇల్లులు మనకు ఉండదా, మన సొంత ఇల్లు మనం కట్టుకున్నాం కదా ఇల్లు, అది ఉండదా అని అడుగుతున్నారండి. మాకు చాలా బాధ అవుతుందండి. అసలు ఎంత కష్టపడి ఇల్లులు కొనుక్కుంటాము. చాలా మధ్యతరగతి వ్యక్తులు కదండి మేము. ఎంత కష్టపడి రూపాయి దాచుకొని ఇప్పటికీ కూడా స్టిల్ ఈఎంఐలు కట్టుకుంటా ఉంటున్నామండి మేము. ఇంకా అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో, మాకు ఎక్కడ ఏం న్యూస్ వస్తుందో అనేది అర్థం అవ్వట్లేదండి. మేడం, ఈ సమస్యను ఎట్లా ఎదుర్కొంటున్నారు మేడం? ఇంకా ఎప్పుడు ఎక్కడ మీటింగ్ అంటే అక్కడ ఉరకాల్సి వస్తుందండి. అదే చెప్తున్నాను కదా, ఎక్కడ అసలు మా పిల్లల్ని స్కూల్లో వదులుకొని ఇప్పుడు వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్ళడానికి కూడా టైం లేకుండా ఇక్కడ మీటింగ్లు అటెండ్ అవ్వకుండా మేము అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదండి ఈ గవర్నమెంట్కి. రేవంత్ రెడ్డి గారు కొత్త ఇష్యూ స్టార్ట్ చేశారు. ఏమంటే మూసీ సుందరీకరణ పేరు చెప్పి ఆ 9 మీటర్లను 50 మీటర్లకు ఎక్స్టెండ్ చేసి ఈ ఉన్న ఇళ్ళన్ని మీరు ఖాళీ చేయండి, వాలంటీర్గా ఇచ్చేయండి, మేము సుందరీకరణ చేసుకుంటాము అంటున్నారు. అసలు లోన్లు తీసుకొని ఒక ఇల్లు కట్టుకొని ఆ 4 సంవత్సరాల నుంచి పిల్లల్ని పెంచుకుంటా ఆ ఇల్లు మాది, ఈ ఫ్యూచర్ జనరేషన్ కూడా మాకు ఇక్కడే, ఇదే మా ఆశ, ఇదే మా కళ అనుకొని మేము బ్రతుకుతున్నప్పుడు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయించి మా శవాల మీద, మా అస్థికల మీద మరి ఈయన సరోవర్ అంటున్నారు, గాంధీ స్టాట్యూ అంటున్నారు. ఇదేం డెవలప్మెంటో నాకు అర్థం కావట్లేదు. ఓకే అండి, ఇప్పుడు మీరు మెయిన్గా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేమైతే మా ఇల్లు ఇయ్యమండి, మీరే ఇచ్చారు, మళ్ళీ మీరు తీసుకుంటా అంటే ఇది కుదరదు. మాకు ఎలాంటి కంపెన్సేషన్లు వద్దు, డిపిఆర్లు వద్దు. మీరు సుందరీకరణ చేసుకోండి, మీ వితిన్లో ఆ డెప్త్ పెంచుకోండి. మీరు అన్నట్టు ఇట్లా వెడల్పు కాకుండా లోతు పెంచుకొని మీరు ఆ నీటిని క్లీన్ చేసుకొని మాకు అందించండి. మేము ఇంకా మాకే హెల్ప్ఫుల్గా ఉంటుంది. మమ్మల్ని మాత్రం ఇక్కడి నుంచి ఖాళీ చేపిద్దాం. ఇప్పుడు మీరు ఖాళీ చేపించి వెళ్ళిపోమ్మంటారు, మేము ఎక్కడికి వెళ్ళాలి? రెంట్ హౌస్కు పోవాలి, ఆ రెంటు కట్టుకోవాలి, ఇక్కడ ఉన్న లోన్ అమౌంట్ కట్టుకోవాలి. అంటే మేము చచ్చిపోవాలా? పిల్లల్ని చదివించుకోవద్దా? బొచ్చబట్టుకొని రోడ్ల మట్టి అడుక్కోవాలా? మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో లేవుగా అండి. లోన్ కట్టుకొని కదా, లోన్ తీసుకొని కదా. ఒక 80 లక్షలు లోన్ తీసుకున్నప్పుడు 22 సంవత్సరాలు లోన్ మాది. అంటే ఇప్పుడు మేము 5 సంవత్సరాలే అయింది, ఇంకా 17 సంవత్సరాలు లోన్ కట్టాలి. అంటే మా పిల్లలు కూడా జాబులు చేసి లోన్ కట్టాలి. ఎక్కడికి వెళ్ళిపోమంటారు మమ్మల్ని?
గతంలో 9 మీటర్ల ఉన్నది ఏదైతే ఉందో ఇప్పుడు 50 మీటర్లు అని చెప్తా ఉన్నారు కదా, దీనికి సంబంధించి ఇందులో ఉన్న ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు దాదాపు ఇక్కడ? అంటే ఇక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి. ఒక మా కాలనీయే కాదు, ఇక్కడ నియర్ బై ఒక 18 కాలనీల వరకు అందరం ఒకే దాటిపై ఉన్నాము. ఒక్కొక్క కాలనీ నుండి ఇప్పుడు మా కాలనీలో ఒక 70-78 ఇల్లుల వరకు ఉన్నాయి. అట్లా వివిధ కాలనీలు ఉన్నాయి. అందరం కలిసికట్టుగా మేము పోరాడుతున్నాం. ఎందుకు ఇట్లా ప్రభుత్వాలు ఇట్లా ఇబ్బంది పెడుతున్నాయి అనేది అర్థం కావట్లేదు. కట్టేటప్పుడు లేని ఇబ్బంది ప్రజలు తీసుకున్న తర్వాత ఎందుకు వస్తుంది అనేది మాత్రమే మాకు డౌట్ అండి. ఓకే అండి, దీనికి సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? ఎలా ఎదుర్కోవాలి అనేది ఎగ్జాక్ట్గా మాకు తెలియట్లేదు. ప్రతిపక్ష నాయకులు అందరూ వచ్చి మేమున్నామని సపోర్ట్ చేస్తున్నారు. బట్ స్టిల్ నోటిఫికేషన్ వచ్చింది, మేము లీగల్గా కూడా వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము, ఆఫీస్లోకి వెళ్ళి కూడా కనుక్కుంటున్నాం వాళ్ళని. ఇప్పుడు ఏం లేదు కదా, మేము నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చాము అని అంటున్నారు. ఏది లేనప్పుడు, మ్యాప్స్ కూడా ఏం లేనప్పుడు నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వాలి, ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, అసలు ఎలా మేము రియాక్ట్ అవ్వాలి అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. ఇలా రియాక్ట్ అవుదామని ఆలోచించలేకపోయి ఎలా అంటున్నారంటే మేము ఏం చేయనప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు. మరి మా భయాందోళనలు ఏంటంటే టెన్షన్ ఎట్లా ఉంది అని అంటే, ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిందనంటే మనకు ఆప్షన్ ఉండదు కదా. ఒక మధ్యతరగతి వాళ్ళకి మాకు ఎలా తెలుస్తుంది ఎలా ఏం చేయాలి లీగల్గా అని. అది నోటిఫికేషన్ వచ్చింది, మాకు ఇబ్బంది కలిగించొద్దు అని చెప్పి మేము MRDCL వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం లేనప్పుడు మీరు ఎందుకు హంగామా చేస్తున్నారు అనేలాగా మాట్లాడుతున్నారు. మేడం ఏ ఇయర్లో వచ్చారు మేడం, ఇక్కడ ఏ ఇయర్లో తీసుకున్నారు మీరు ల్యాండ్? మేము ఒక 5 సంవత్సరాలు అయిందండి మేము తీసుకొని. మా కాలనీ వాసులు ఒక 7-8 సంవత్సరాల కిందట ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వేరే కాలనీలో ఒక 20 సంవత్సరాల నుండి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక్కొక్క కాలనీ ఒక్కొక్కలా ఉంది, పర్టికులర్ ఇది అని చెప్పలేము కానీ అందరు ఒక్కొక్కలా ఉంది. ఎవరైనా కానీ ఏ ప్రభుత్వం అయినా ఒక వ్యవస్థ, అది వ్యవస్థలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా అది పర్మిషన్ ఇచ్చినట్టే. మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మారిందని చెప్పేసి మా పర్మిషన్లు లీగలైజ్ కావు లాగా, లేకపోతే బఫర్ ఇంత నుండి ఇంత మారుస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు మీడియా పూర్వకంగా ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మీడియా పూర్వకంగా ఒక్కటే చెప్పాలనుకుంటున్నామండి, మా ఇల్లు మేము కోల్పోము. మేము అసలు ఇవ్వడానికి ఎవ్వరం మేము రెడీగా లేము. మీరు క్లీన్ చేయండి, మేము బఫర్ ఇట్లా అట్లా అని మాత్రం చెప్పకుండా మూసిని క్లీన్ చేయండి, మేము అందరం సపోర్ట్ చేస్తాం, మేము అందరం వస్తాము. మేమేం చేయగలమో మేము ఇప్పుడు ఇంతలా బయటకు వచ్చి చేస్తున్నాం, అదే మేమేం చేయగలం. ఒక సామాజిక విలువలు ఉన్న పర్సన్గా ఏం చేయాలో మేము అవన్నీ చేస్తాము. మేము ఎలా చెప్తున్నాము అని అంటే మీరు క్లీన్ చేయండి మేము వస్తాము, కానీ ఇల్లులు తీసేసి చేస్తామన్నది అది పద్ధతి కాదు అని మాత్రమే చెప్తున్నాము. మీరు ప్రజలతో ఉండండి, ప్రజా పాలన అంటున్నారు, మీరు ప్రజలతో ఉండండి, ప్రజల్ని హింసించేలాగా మాత్రం వద్దు అనేది మాత్రం మేము చెప్తున్నామండి, అంతే. గత 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. మధు పార్క్ అపార్ట్మెంట్ కావచ్చు, ఇటు చూసుకున్నట్టయితే విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ, అదేవిధంగా గంధంగూడ, ఈ ఏరియాలకు సంబంధించి చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బఫర్ జోన్లో ఉన్నాయి. ఒకప్పుడు 9 మీటర్స్ అని చెప్పేసి ఇప్పుడు 50 మీటర్లు మూసి నుంచి అని చెప్తా ఉన్నారు కదా, దీనికి సంబంధించి ఏం చెప్తా ఉన్నారు, ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు? సార్ మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండేది. ఈ ఏరియా వర్క్ తెలియదు కూడా. మేము ముందు వచ్చి ప్రశాంతంగా ఉంది, అరే బాగుంది ఏరియా అని ఇల్లు తీసుకొని చాలా ప్రశాంతంగా ఉండే సార్. మధ్యలో ఎప్పుడైతే మన సీఎం సార్ ఎలక్ట్ అయినారో, ఆయన సీఎంగా ఎన్నికైనారో, అప్పటి నుండి చూసుకుంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ మాకు ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ గురించి నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మేము ఈ మిడిల్ క్లాస్ వాళ్ళది చిన్న కళ సార్, లైఫ్ టైం గోల్ ఇది. ఒక ఇల్లు చిన్న ఇల్లు కట్టుకొని ఉండాలని కట్టుకున్నాం. ప్రశాంతంగా ఉండే టైంలో వచ్చి ఇప్పుడు మూసీ ప్రక్షాళన అంటున్నాడు. రీసెంట్గా ఒక పర్సన్ మొత్తం మూసీ బార్డర్ మొత్తం తిరిగి చూశారు, ఎక్కడెక్కడ మూసీలో ఏమేమి వ్యర్థాలు కలుస్తున్నాయని చెప్పేసి. మీరు అది ఆపితే మూసీ ఆటోమేటిక్గా అదే రిఫ్రెష్ అయిపోతుంది సార్. ఎవ్రీ రైనీ సీజన్ దానికి అదే క్లీన్ అయిపోతుంది సార్. మనం స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు. సరే మీరు చేయంగానే మేము వద్దనట్లేదు, చేయండి సార్, చేయండి. కాకపోతే ఫస్ట్ వచ్చే ఆపితే ఆటోమేటిక్ అదే మీరు అదే వేరే జలాలను కూడా కలుపుతా అంటున్నారు కదా, అది కలపండి. అది కలిపితే మొత్తం సెట్ అయిపోతుంది మూసి. మీరు కొత్తగా చేయాల్సింది ఏముంది సార్? దానికి ఇప్పుడు ఇన్ని ఇల్లు ఎందుకు సార్ మీకు? అసలు ఎక్కడన్నా మీరు చెప్పారా బయటకు వచ్చి అసలు ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? మాట్లాడండి సార్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా కదా మాకు తెలిసేది. మీరు ఏదో చెత్త స్పీచ్లు ఇచ్చేస్తుంటారు అక్కడికి వెళ్ళి, అది జనాలు ఏమో ఊగిపోతుంటారు దానికి. ఆ స్పీచ్లని మాటలతో మభ్యపెట్టడం అది కరెక్ట్ కాదు సార్. ఏదైనా ప్రొసీజర్ ప్రకారం రండి, చూడండి, వచ్చి ఆన్ ది ఫీల్డ్ వచ్చి చూసి మాట్లాడి ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, ఎంతమందికి ఇబ్బంది అవుతుంది అది తెలుసుకోండి సార్.
మేము ఇబ్బంది అయితే చాలా పడుతున్నాం సార్. ఇప్పుడు నేను కూడా మధ్యలో వచ్చాను సార్. నేను లాగిన్ మధ్యలో నుంచి వచ్చి మాట్లాడుతున్నాను. నేను మీటింగ్ ముందు నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఇది ఒక రోజు కాదు, ఇట్లా చాలా రోజుల నుంచి ఇదే నడుస్తుంది మాకు. ఇప్పుడు ఒక పక్కన ఏఐ మా జాబ్లను తింటుంది, దాన్ని ఫేస్ చేసుకొని మేము మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ టైం ఇవ్వట్లేదని ఎవడని ట్రాక్ చేస్తే మా జాబులు ఇప్పటికిప్పుడు ఓడిపోతాయి సార్. మా ప్రాణాలతోటి చెలగాటం ఆడుతున్నారండి. ప్రతిదీ ఇప్పుడు ఈ మూసి ఇవన్నీ చూస్తుంటే మాకు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియట్లేదు. భయంగా ఇంట్లో ఈవెన్ చిన్న పిల్లలు కూడా ఏం మాట్లాడుతున్నారంటే 2nd క్లాస్ 3rd క్లాస్ చదివే మా పిల్లలు, అమ్మ మన ఇల్లు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడా, ఇదే అడుగుతుంది మా పాప. ఇంత ఉంది 9 years మా పాపకి. ఆ పాప అడుగుతుంది, అమ్మ మన ఇల్లు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడా, మనము ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, మన ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోతారు అంటే వాళ్ళకు కూడా ఇక్కడ ఇది మాది లోకల్. ఇప్పుడు మేమున్నామంటే మాది మా పుట్టినూరు, మా ఊరు, మాది లోకల్, అక్కడ మా ఫ్రెండ్స్. వాళ్ళకి ఇది కదా, ఇది బేస్ కదా. వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరు దూరం అవుతారు, మేము వెళ్ళము ఇక్కడికి, ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, మనం ఇక్కడే ఉందాము, మన ఇల్లు మనకు కావాలి అని మాట్లాడుతున్నారు పిల్లలు. అట్లాంటి పిల్లలు వాళ్ళ ఇంట్లో కూడా మేము ఇవాళ ప్రతిదీ ఇంట్లో మేము మాట్లాడుకునేటప్పుడు వాళ్ళకు కూడా ఎగ్జామ్స్ చదువుకుందాం అన్న భయం ఇది లేకుండా పిల్లలు కూడా మా వైపే డైవర్ట్ అవుతున్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంత సఫర్ అవుతున్నామండి. గౌరవనీయమైన ముఖ్యమంత్రి గారు ఈ మూసీ ప్రాజెక్ట్ని ఎంతో ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారు అంటున్నారు. కానీ ప్రెస్టేజ్ అనేది ప్రజలు ఇల్లులు కూలిస్తే రాదండి, ప్రజల ఏడుపులతో రాదు. ప్రెస్టేజ్ ఈ తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయండి. మెయిన్ అంబులెన్స్కి వెళ్తున్నప్పుడు ఎంత అంటే ఒక సామాన్యమైన కామన్ మ్యాన్ తెలుస్తుంది ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఇప్పుడు అతనికి కూర్చుంటే ఇంట్లో కూర్చుంటే అతని బంగ్లాలో తెలియదండి, కామన్ మ్యాన్కే తెలుస్తాయి ఎన్ని సమస్యలు ఉన్నాయో. అంబులెన్స్ వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పెడుతున్నాయో అండి ట్రాఫిక్లో. మాకే చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. దానికి ఏమైనా పర్టికులర్గా అంబులెన్స్లు అవిను వెళ్ళడానికి ఏమైనా వే క్రియేట్ చేయొచ్చు దానికి. మళ్ళీ ఇంకాను ఎన్నో డంప్ ఎంతోమంది ప్రైమ్ లొకేషన్స్లోనే డంప్ చేసేస్తున్నారు. వాటిని కూడా 2 years అయింది వచ్చిన, వాటిని అరికట్టగలిగారా చెప్పండి? రోడ్స్ పక్కనే డంప్ చేసేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు, డంప్ యార్డ్ లాగాను. వాటిని అరగట్లేదు, దేనికి అరగట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఉన్న వాటినే బ్యూటిఫై చేయలేదు, ఇంకా ప్రత్యేకంగా బ్యూటిఫై ఏం చేసేస్తారని నేను అడుగుతున్నానండి. అసలు ప్రెస్టేజ్ అన్నది ఏమైనా సిస్టమ్ చూస్తారు ఎవరైనా, ఫస్ట్ సిస్టమ్ చూస్తారు. కానీ ఈ విగ్రహాలు, గాంధీ విగ్రహాలు ఇవి చూడరండి. ఫస్ట్ సిస్టమ్ చూసి వాళ్ళకి ఏమొచ్చి ముఖ్యమంత్రి అని ప్రైజ్ చేస్తారు. వారికి చాలా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ట్రాఫిక్లో అయితే ఎంత ట్రాఫిక్ ఉంటుందండి నిజంగా. ఒకలైతే ఏటిచ్చి జీవితం అంటే ఇదే అన్నట్టు అంత జీవితమే విరక్తికి వచ్చేస్తుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది, కిలోమీటర్స్. దాన్ని ఫస్ట్ క్యూ చేస్తే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారు కదండి, అయ్యో ముఖ్యమంత్రి గారి వల్ల ఈరోజు మేము రోడ్లు ఇలాగా చాలా వెడప్ చేయబట్టే ఇలాగ ముందులాగా మేము కష్టపడడం లేదు, చాలా ఈజీ అయిందని చెప్పుకుంటారు. అదే అంబులెన్స్ వెళ్ళేటట్టు రూట్ బాగా క్రియేట్ వాటికి పై దేశాలు వెళ్ళి వాళ్ళు ఎలా పెట్టారు ఏటి అని చెప్పిను అంత వాటికి డిజైన్ చేస్తే అందరూ కూడాను ఓట్లు అడగక్కర్లేదండి. వాళ్ళే అయ్యో నేను బతుకున్నానంటే ముఖ్యమంత్రి వారి వల్లే నేను బతుకున్నా అందరూ చెప్పుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చెప్పుకుంటారనమాట. కాబట్టి ఏమైనా ఇలా మంచి ప్రజలకు ఉపయోగపడే పనులకి డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి.